ఇక తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత మాజీ డ్రైవర్ రాయుడు హత్యకు గురయ్యారు. ఇక ఈ ఘటనపై రాయుడు చెల్లి డీఎస్పీ ఆఫీస్కు వెళ్లి భద్రతను కోరింది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె తెలపడం జరిగింది. ఇక జనసేన నేతల వైపు నుంచి 30 లక్షల రూపాయలు ఆఫర్ చేసినా తాము ఒప్పుకోలేదని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? చిన్న విషయానికి స్పందించే ఆయన ఇప్పుడు ఇలా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏది మాట్లాడతాం అది అక్కడే ఇవ్వండి. మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకొని మీరు వేసుకుంటే మాకు అన్యాయంగా ఇంకేం జరుగుతుంది? మీరు చేసే దాన్ని బట్టి మాకైతే న్యాయం కావాలి. దీని ద్వారా అక్రమ సంబంధాలు అది ఇది అన్నారు. మీకు తెలుసా? ప్రూఫ్స్ ఉన్నాయా మీకేమన్నా? మీరు ఎట్లా వేస్తారు? మరి ప్రూఫ్స్ ఉంటే పెట్టి చూపించండి. ఏదో రెస్టారెంట్ లో ఇద్దరు కూర్చొని ఫోటో దిగారని చెప్పి దాన్ని పెట్టుకొని మీరు అక్రమ సంబంధాలు అవి ఇవి ఉన్నాయని చెప్పి అంటే ఎట్లా తెలుసు మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని? మీరు ఏమన్నా చూసారా? చెప్పండి. అయితే ఇలాంటి తప్పు చేసేవాడు కాదు. దీన్ని అయితే బల్ల గుద్ది చెప్పగలుగుతాను నేను. మా అన్న అయితే అలాంటి వాడు కాదు. తప్పు చేసేవాడైతే మా అన్నయ్య కాదు. దీని ద్వారా మాకు న్యాయం కావాలి. మేము ఎంత వరకైనా వెళ్తాము చెప్పగలుగుతాను. కారణాలు విచారణలో వస్తున్నాయి. పోలీసు వాళ్ళ కస్టడీలో ఉన్నారు. త్వరలో తెలుస్తాయి. వాళ్ళే అన్ని ప్రూఫ్స్ బయట పెడతారు. దేవుడు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, చూపిస్తాడు ఆయన. తొందరలో ఉంది. మాకైతే అంటున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళు ఉన్నారు దీంట్లోనని. మాకైతే అనిపించట్లేదు. ఇది పోలీస్ వాళ్ళ కస్టడీలో ఉంది. నిజ నిజాలు బయట వస్తాయి, అప్పుడు మాట్లాడతాం మేము. మాకైతే అవన్నీ ఏ పార్టీల గురించి మాకైతే అనుమానాలు రాలేదు. మాకు ఇట్లా జరిగిందని మాత్రమే వచ్చింది. మీకు రాజకీయాల పరంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు చూసుకోవాలి. మధ్యలో ఒక వ్యక్తిని పట్టుకొని బలి చేసేసి మీకు అసలు ఎవరు ఇచ్చారు ఆ హక్కు? ఏదన్నా తప్పుంటే ఫ్యామిలీ మెంబర్స్ గా మేము ఉన్నాము, పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు చూసుకుంటారు. డైరెక్ట్ గా హత్య చేసేస్తే మీరు అసలు ఆ రైట్స్ ఎవరు ఇచ్చారు మీకు? డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. ముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కాలు కింద చొప్పులాగా మాట్లాడారు వాళ్ళు. అసలు మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చడానికి మాకు అసలు రానివ్వము మేము అన్నారు. ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ డబ్బులు ఆఫర్ చేశారు మాకు. వాళ్ళ తప్పు ఉంటేనే కదా డబ్బు ఆఫర్ చేస్తారు మాకు. 30 lakhs ఆఫర్ చేశారు మాకు. వినుత సైడ్ వాళ్ళే 30 lakhs ఆఫర్ చేశారు మాకు. తప్పు జరిగిపోయింది కదా వాళ్ళ ద్వారా, వాళ్ళ మీద పడకూడదు అనేసి ఆఫర్ చేశారు. డబ్బుకి లొంగాల మేమేమన్నా వాళ్ళ తప్పు దీన్ని ఇంతటితో పోగొట్టాలని? డబ్బుకైతే మమ్మల్ని ఎవరు లొంగ తీసుకోలేరు. మాకు న్యాయం కావాలి.